सभी को नमस्कार। मैं हूं मधुरवाणी। आप सभी को फिर एक बार ऑनलाइन क्लास में स्वागत है। ఈ వీడియోలో జలహి జీవన్కి సంబంధించిన భాషాకి బాతు నేర్చుకుందాం। यह कहानी पाठ है। रेखांकित शब्द का तत्सम रूप पहचान कर लिखिए। कहानी का तत्सम रूप कथा। आश्चर्य, आश्चर्य का तद्भव रूप अचरज। आकाश, आकाश का तद्भव रूप आसमान। प्रतीक्षा, प्रतीक्षा का तद्भव रूप इंतजार। प्रतीक्षा का तद्भव रूप इंतजार। उसके हाथ में कलम है। हाथ का तत्सम रूप हस्त। हाथ का तत्सम रूप हस्त। सांस का तत्सम रूप श्वास। सदी शब्द का तत्सम रूप सती। सदी शब्द का तत्सम रूप क्या है? सती। सेकंड व्याकरणांश क्रिया विशेषण। फर्स्ट बिट, हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे। మనకి క్రియా విశేషణం గుర్తించడం రానప్పుడు మనం క్వశ్చన్ వేసుకోవాలన్నమాట। హమ్ లోగు డివైడ్ చేసుకోవాలి। హమ్ అనేది సర్వనామం, లోగ్ అనేది సంజ్ఞ, అపన సర్వనామం, మిషన్ సంజ్ఞ, పూరా కర్నా అంటే పూర్తి చేయడం, చాతేది ఇవంతా కూడా క్రియలోకి వస్తాయి కదా। కైసా పూరా కర్నా చాతేతే చుప్చాప్। కైసా క్వశ్చన్ వేసుకోవాలి మనం। ఇలా కైసా, కబ్, కహా ఇలా క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తే గనక అది క్రియా విశేషణం। సో ఈ వాక్యంలోని క్రియా విశేషణం ఏంటి? చుప్చాప్। అచానక్ ప్రొఫెసర్ వికాస్ కి నజర్ ఏక్ వస్తువు పర్ పడి। ఇక్కడ చూడండి, ప్రొఫెసర్ వికాస్ అనేది సంజ్ఞ, కి నజర్ దృష్టి, ఏక్ వస్తు వస్తు, పర్ ఇది కారక, పడి క్రియ। ఇక్కడ మనకి క్రియా విశేషణం అనేది ఏం తెలుస్తుంది? అచానక్। అచానక్, అచానక్ అనేది క్రియా విశేషణం। నెక్స్ట్ బిట్, वह अंतरिक्ष यान दोबारा इस रास्ते से गुजरे। इस वाक्य में क्रिया विशेषण दोबारा। वह अंतरिक्ष यान इस रास्ते से गुजरा। ఇవన్నీ మనం డివైడ్ చేసుకుంటే గనక దుబారా అనేది క్రియా విశేషణం అనేది మనకి అర్థమవుతుంది। దుబారా। నెక్స్ట్ బిట్, पानी हमें कभी कभी दिख पड़ता। पानी हमें कभी कभी दिख पड़ता। इस वाक्य में दिख पड़ता అనేది క్రియ కదా। క్రియ ముందుంది చూడండి, కబీ కబీ। కాబట్టి మనం ఒక్కొక్కసారి మనకి క్రియా విశేషణం అనేది మిడిల్ కూడా ఉంటాయి కదా। దిక్ పడతా అనేది ఇది క్రియ। కబీ కబీ అనేది క్రియ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి కబీ కబీ అనేది క్రియా విశేషణ। నెక్స్ట్ బిట్ देखिए, पृथ्वी पर निरंतर पानी की कमी होती जा रही है। पृथ्वी पर निरंतर, निरंतर అంటే హమేషా ఎల్లప్పుడూ, పానీకి కమి హోతీ జా రహీ హై అంటే నీటి యొక్క కొరత అనేది ఉంటూనే ఉంది। ఎక్కడ? పృథ్వీ పర్। కాబట్టి ఇక్కడ క్రియా విశేషణం అనేది ఏంటి? నిరంతర్। నిరంతర్, సదా, హమేషా ఇవన్నీ కూడా పర్యాయ శబ్దం। ఇవన్నీ వ్యాకరణికి దృష్టి సే క్రియా విశేషణ। నెక్స్ట్ బిట్, यान तेजी से चल गया। यान तेजी से चल गया। इस वाक्य में क्रिया विशेषण तेजी से। कैसा चल गया? तेजी से। ఇక్కడ క్రియ ముందు ఉంది కదా, తేజీ సే దేని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది? క్రియ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి తేజీ సే అనేది క్రియా విశేషణ। व्याकरणांश अंक 1998 हिंदी अक्षरों में लिखिए। 1998, 1942 अंकों में लिखिए। 1942 1942। 1975 अंकों में लिखिए।
1975 1975. బా అంటే 2 అని చెప్పుకున్నాము, ఆ అంటే 8 అని చెప్పుకున్నాము, పా అంటే 5 అని చెప్పుకున్నాం కదా. నెంబర్స్ మీద చేసిన వీడియోస్ ఒకసారి మీరు వాచ్ చేసినట్లయితే ఈ నెంబర్స్ మీద డౌట్ అనేది మీకు ఉండదు. ఆ 2 వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి. నెక్స్ట్ బిట్ 2020 अंकों में लिखिए. 2000 అంటే 2000, 20 అంటే 20, अंक में लिखिए అంటే 2020. भारत देश में 1909 में मिंटो मार्ले नामक संस्करण आए. 1909 అంటే 19 అంటే 19, 1909 అంటే 1909. 1785 हिंदी अक्षरों में लिखिए. 17 85 85 అంటే 1785 को 1785. 1905 हिंदी अक्षरों में 1905. नेक्स्ट व्याकरणांश कारक चिन्ह. पर्यावरण डैश समस्या को लगभग हल कर लिया गया था. ఇక్కడ పర్యావరణం యొక్క సమస్య, సమస్య అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి ఇక్కడ की సమస్య అనేది వస్తుంది. సమస్య బహువచన రూపు సమస్యాయేం. నెక్స్ట్ బిట్ वे अपने दोस्तों के साथ बगीचे डैश बैठे. ఇక్కడ బగీచే, బగీచే అనేది ఇక్కడ క్రియ యొక్క ప్లేస్ ను తెలియజేస్తుంది. మనకి క్రియ యొక్క స్థానాన్ని తెలియజేసేటప్పుడు అధికరణ కారక చిహ్నైన మే గాని పర్ గాని ఉపయోగిస్తామని నేర్చుకున్నాం. ఇక్కడ బగీచే అనేది గార్డెన్, గార్డెన్ మీద అని అనం కదా, కాబట్టి గార్డెన్ లో కూర్చుని ఉన్నారు. ఆ లో అనడాన్ని మే అని అంటారు. ఆ లో का अर्थ क्या है? మే. नेक्स्ट भी मैं अपने मित्र डैश उपहार खरीदा. किसके लिए उपहार खरीदा? मेरा मित्र के लिए. అంటే ఎవరి కొరకు ఉపహార ఖరీదా అంటే గిఫ్ట్ కొన్నారు, మిత్రుడి కొరకు. ఆ కొరకు అనడాన్ని హిందీలో ఏమంటాము? కే లియే. అది ప్రొఫెసర్ దీపేష్ डैश होश उठ गया. ప్రొఫెసర్ దీపేష్ కే హోష్ ఉడ్ గయే. ఇక్కడ పుల్లింగ శబ్ద కాబట్టి ఇక్కడ సంబంధాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ కే హోష్ అనేది వస్తుంది. ప్రొఫెసర్ దీపేష్ కే హోష్ ఉడ్ గయే. उस अंतरिक्ष यान डैश दरवाजा खुला. ఇక్కడ యానికి దర్వాజా అంటే అంతరిక్ష యానికి దర్వాజాకి సంబంధం ఉంది. దర్వాజా అంటే పుల్లింగ ఏకవచనము కాబట్టి ఇక్కడ కా కారక్ అనేది వస్తుంది. కాబట్టి ఉస్ అంతరిక్ష యాన్ डैश दरवाज खुला, दरवाजा खुला. नेक्स्ट व्याकरणांश समास. दोबारा वह अंतरिक्ष यान उसी रास्ते से गुजरा. वाक्य के आधार पर सही जोड़ी पहचानो. दोबारा द्विगु समासो, अंतरिक्ष यान कर्मधारय समासो. ఈ రెండు జోడిలో కరెక్ట్ జోడు దుబారా ద్విగు సమాసం. ఇక్కడ దుబారా అంటే రెండవసారి అంటే పూర్వపదమునకు సంఖ్యావాచకం ఉంది కాబట్టి దుబారా అనేది ద్విగు సమాసం. ఇక్కడ అంతరిక్ష యాన్ అనేది కర్మధారయ సమాస కాదు, ఇది తత్పురుషు సమాసం. वहां पेयजल की कमी है, आपके ग्रह पर अपार जलनिधि छिपी है. पेयजल तत्पुरुषु समासम. జలనిధి అవ్యయీభావ సమాసం. ఇక్కడ పేజల్లో తత్పురుషు సమాస అనేది కరెక్ట్. జలనిధి అనేది అవ్యయీభావ సమాస కాదు, జలకానిధి ఇది కూడా తత్పురుషు సమాసం. నెక్స్ట్ బిట్ శుద్ధ జల్లో సమాస లిఖియే. శుద్ధ విశేషణ్, జల్ విశేష కాబట్టి శుద్ధ జల్ అనేది కర్మధారయ సమాసం. अंतरिक्ष यात्री जलचोर है. रेखांकित शब्द का समास विग्रह. जलचोरु, जल का चोरु, ये दोनों का संबंध है అంటే నీటి దొంగలు, నీటి యొక్క దొంగలు కాబట్టి इसका विग्रह वाक्य जल का चोरु, तत्पुरुषु समास. जल स्तर में कौन सा समास है?
जल स्तर, जल का स्तर, तत्पुरुष समास। अंतरिक्ष यात्री में कौन सा समास है? अंतरिक्ष यात्री, ये दोनों का संबंध है, इसलिए तत्पुरुष समास। त्रिभुज, इसमें कौन सा समास है? त्रि संख्यावाचकम కాబట్టి ద్విగు సమాసం. పూర్వపదము సంఖ్యావాచకం ఉంటే అది ద్విగు సమాసం. రెండిట్లకి రెండు పదాలకి సంబంధం ఉన్నట్లయితే అది తత్పురుషు సమాసం. ఇక్కడ చూడండి, జలచోరు దోనంగా సంబంధ హై, లేదా జలకో చోరు అంటే నీటిని దొంగిలించేవారు, కాబట్టి జలకా చోరు అంటే నీటి యొక్క దొంగలు. జలస్థర్, జలకా స్థర్. अंतरिक्ष यात्री, अंतरिक्ष की यात्री. त्रिभुज, ఇక్కడ సంఖ్యావాచకం కాబట్టి ద్విగు సమాసం. नेक्स्ट बिट, प्रतिदिन में कौन सा समास है? प्रतिदिन, प्रति का लिंग वचन विभक्ति नहीं है, इसलिए प्रतिदिन कौन सा समास है? अव्ययी भाव समास. ఈ प्रतिदिन అనేది व्याकरण की दृष्टि से क्रिया विशेषण. नेक्स्ट संधि विच्छेद. शताब्दी का अंत हुआ, रेखांकित शब्द का संधि विच्छेद कीजिए. शत प्लस अब्दी, शत प्लस अब्दी, शताब्दी. दीपेश, दीपेश मेरे दोस्त है, रेखांकित शब्द का संधि विच्छेद कीजिए. दीप प्लस ईश, दीपेश. निर्भर, संधि विच्छेद करो. निह प्लस बर, निर्भर, विसर्ग संधि. सर्वेक्षण, सर्व प्लस ईक्षण, सर्वेक्षण. ब्रह्मांड, ब्रह्मा प्लस अंड, ब्रह्मांड. मानवाकृति, मानव प्लस आकृति, मानवाकृति. परमात्मा, परम प्लस आत्मा, परमात्मा. महात्मा, महा प्लस आत्मा, महात्मा. नेक्स्ट व्याकरण अंश शब्द संक्षेप. जो सबको प्रिय हो एक शब्द में लिखिए. जो सबको प्रिय हो सर्वप्रिय. जिसका अंत ना हो एक शब्द में लिखिए. जिसका अंत ना हो अनंत. దేనికైతే అంతం ఉండదో దాన్ని అనంతం అంటాము. ఎవరైతే అందరూ ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళని సర్వప్రియ అని అంటాము. विज्ञान में शोध करने वाला एक शब्द में लिखे. विज्ञान में शोध करने అంటే సైన్స్ లో పరిశోధనలు చేసే వారిని ఏమంటామంటే వైజ్ఞానిక్. विज्ञान प्लस इक, वैज्ञानिक. वैज्ञानिक इसमें प्रत्यय इक. आविष्कार करने वाला एक शब्द में लिखे. ఆవిష్కార కర్నే వాలా అంటే కనిపెట్టే వారిని ఏమంటాము? ఆవిష్కారులు అంటాము. కాబట్టి ఆవిష్కార కర్నే వాలా ఆవిష్कारक. जल में रहने वाले जीव को क्या कहते हैं? जल में रहने वाला जीव एक शब्द में लिखिए. जलचर అంటే నీటిలో నివసించే వారిని జలచర్ అని అంటాము. जो एक से अधिक को एक शब्द में लिखिए. जो एक से अधिक को अनेक. नेक्स्ट व्याकरण अंश मुहावरा कहावत. मुंह में पानी आना, मुहावरे का अर्थ निम्न में से चुनकर लिखिए. में पानी आना, इस मुहावरे का अर्थ सामना करना, घबरा जाना, लालच पैदा होना. लालच पैदा होना, इस मुहावरे का अर्थ लालच पैदा होना అంటే నోటిలో నీరు ఊరడం. इस मुहावरे का अर्थ लालच पैदा होना. पेट में चूह कूदना, पेट में चूहे कूदना. इस मुहावरे का अर्थ बहुत तेज भूख लगना. इसका अर्थ बहुत तेज भूख लगना. दाल में काला होना. इस मुहावरे का अर्थ कुछ गड़बड़ होना. कुछ गड़बड़ होना. दाल में काला होना, इस मुहावरे का अर्थ कुछ गड़बड़ होना. आंखों से ओझल हो जाना. आंखों से ओझल हो जाना. इस मुहावरे का अर्थ निम्न में से चुनकर लिखिए. आंखों से ओझल हो जाना అంటే కళ్ళ నుంచి మాయమైపోవటం. దాన్నే గాయాబ్ హోనా. इस मुहावरे का अर्थ गायब होना.
नेक्स्ट बिट, हम यहाँ तबाही मचाने नहीं आए हैं। तबाही मचाना इस मुहावरे का अर्थ नाश करना। कमर टूटना इस मुहावरे का अर्थ कमर टूटना इस मुहावरे का अर्थ हिम्मत टूट जाना, संतोष होना, होश में आना। इस मुहावरे का अर्थ क्या है? హిమ్మత్ టూట్ హోనా అంటే కమర్ అంటే నడుము, నడుము విరిగిపోవటం అంటే ధైర్యాన్ని కోల్పోవటం. మా ధైర్యాన్ని హిందీలో హిమ్మత్ కైతే హిమ్మత్, హిమ్మత్ టూట్ జానా. సంతోష్ హోనా రాంగు, హోష్ మే ఆనా కూడా రాంగు. హోష్ మే ఆనా అంటే గాయాబ్ హోనా, హోజల్ హో జానా అలా వస్తాయి. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास के आश्चर्य की सीमा ना रही. इस वाक्य में मुहावरे वाले शब्द पहचान कर लिखो. आश्चर्य की सीमा ना रहना, ఆశ్చర్య की सीमा ना रहना. ముహావరే పహచాన్ అన్నప్పుడు వెరీ ఈజీ, చివరిని ఉంటుంది చూడండి. ఆశ్చర్య की सीमा ना रहना. నెక్స్ట్ వ్యాకరణాంశ లింగ్. वे अपने साथी के साथ बगीचा में बैठे. रेखांकित शब्द का लिंग बदलकर लिखिए. वे अपने साथिन, साथी स्त्रीलिंग शब्द साथिन. సో వే अपनी साथिन, ఇక్కడ अपने ఇచ్చారు, రాంగు अपनी, अपनी. अपने साथिन के साथ बगीचे में बैठे. नौकर बाजार से सामान लाता है. नौकराने बाजार से सामान लाती है. बच्चा बाग में उतरा, बच्ची बाग में उतरी. पूजारी पूजा करता है, पूजारिन पूजा करती है. पंडित पाठ सिखाते हैं, पंडिताइन पाठ सिखाती है. లింగ్ గుర్తించడం అనేది చాలా ఈజీ. ఇక్కడ మనం లింగ్ అనేది నేర్చుకోవాలి ముందు. సాతి స్త్రీలింగ శబ్ద సాతిన్, నౌకర్ స్త్రీలింగ శబ్ద నౌకరాని, బచ్చా స్త్రీలింగ శబ్ద బచ్చి, పూజారి స్త్రీలింగ శబ్ద పూజారిన్, పూజారన్ అని ఇచ్చారు ఇక్కడ, పూజారిన్. నెక్స్ట్ పండిత్ స్త్రీలింగ శబ్ద పండితాయిన్, పండితాయిన్. ఇక్కడ వాక్యాన్ని మార్చేటప్పుడు ఇక్కడ అపనే సాతి అని ఇచ్చారు, దానికి స్త్రీలింగ శబ్దం సాతిన్. ఓకే, ఇక్కడ ఏం రావాలంటే అపని సాతిన్ అనేది రావాలి. ఇక్కడ నౌకరికి లింగ బదిలీ అన్నప్పుడు నౌకరాని. ఇక్కడ లాతాహై పుల్లింగ శబ్దం, లాతీహే స్త్రీలింగ శబ్దం. చిన్న విషయాలు మనం తెలుసుకున్నట్లయితే లింగ్ మార్చడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ బచ్చా అనేది పుల్లింగ శబ్దం, బచ్చి అనేది స్త్రీలింగ శబ్దం. ఇక్కడ ఉతరా అనేది పుల్లింగ శబ్దం, ఉతరి అనేది స్త్రీలింగ శబ్దం. ఇక్కడ చూడండి, ఈకి మాత్రం వచ్చినవన్నీ కూడా స్త్రీలింగంలో ఉన్నవి. ఉతరి, లాతి, నెక్స్ట్ అపని. నెక్స్ట్ పూజారి పూజా కరతా హై పుల్లింగ శబ్దం, పూజారిన్ను పూజా కరతీ హై. పండిత్ పాఠ్ సిఖాతే హై. ఇక్కడ పండిత్ అనేది రెస్పెక్ట్ వర్డ్ కాబట్టి ఇక్కడ సిఖాతే హై అంటే మనకి పాఠములు నేర్పిస్తాడు కదా, కాబట్టి ఇది ప్రేరణార్థ క్రియ. పండితాయిన్ పాఠ సిఖాతీ హై, తీ హై చూడండి, తీ హై. పండితాయిన్ పాఠ సిఖాతీ హై. नाम से वचन. यह यान कहाँ से आया. वचन बदलकर वाक्य लिखिए. यह बहुवचन रूप ये यान कहाँ से आया. आया बहुवचन रूप आए. लोग समस्या पर चर्चा कर रहे थे. चर्चा बहुवचन रूप चर्चायम, क्योंकि चर्चा అనేది स्त्रीलिंग शब्द, इसलिए चर्चा बहुवचन रूप चर्चायम. लोग समस्या पर चर्चायम कर रहे थे. वह बाग में उतरा. वह बहुवचन रूप वे, बाग में. उतरा बहुवचन रूप उतरे, सो वे बाग में उतरे. यहाँ शहर में पर्यावरण की समस्या है. సమస్య బహువచన రూపు సమస్యాయేం, సమస్య బహువచన రూపు సమస్యాయేం. ఇక్కడ తప్పు ఇచ్చారు, సమస్యాయేం. यहाँ शहर में पर्यावरण की समस्या है.
समस्या बहुवचन रूप समस्याएं। यहाँ शहर में पर्यावरण की समस्याएं है। ఇక్కడ సమస్య అనేది स्त्रीलिंग शब्द इसलिए की समस्याएं। मैंने खबर सुनी। रेखांकित शब्द का वचन बदलकर वाक्य लिखिए। खबर बहुवचन रूप खबरें। खबर అనేది स्त्रीलिंग शब्द इसलिए बहुवचन रूप खबरें। समस्या बहुवचन रूप समस्याएं। समस्याएं आल्सो स्त्रीलिंग शब्द है। मैंने खबरें सुनी। सुनीम ఇక్కడ చొక్కు పెట్టాలి सुनीम। मुझ पर नजर पड़ी। नजर आल्सो स्त्रीलिंग शब्द इसलिए नजर बहुवचन रूप नजरें। मुझ पर नजर पड़ी, मुझ पर नजरें पड़ी। मैंने खबर सुनी बहुवचन रूप मैंने ఖబరేం సుని। ఇక్కడ రేఖాంకిత శబ్ద అన్నాడు దేనికంటే ఖబర్ కాబట్టి ఖబర్ కి బహువచనం రాస్తే సరిపోతుంది। ఖబర్ బహువచన రూపు ఖబరేం। మైనే ఖబరేం సుని। मैंने खबर सुनी। रेखांकित शब्द का वचन बदलकर वाक्य फिर से लिखिए। खबर बहुवचन रूप खबरें। मैंने खबरें सुनीम। ఇక్కడ సునీం అన్న చోటన ఇక్కడ బిందు అనేది ఉంది చూడండి। मैंने खबरें सुनीम। मुझ पर नजर पड़ी। नजर बहुवचन रूप नजरें। मुझ पर नजरें पड़ी। समस्या खबर नजर स्त्रीलिंग शब्द है। समस्या बहुवचन रूप समस्याएं। खबर बहुवचन रूप खबरें। नजर बहुवचन रूप नजरें। नेक्स्ट व्याकरणांश काल। लोग सुख चैन से रहे थे। वर्तमान काल में बदलकर वाक्य लिखिए। ఇక్కడ వాక్యం చూడండి। లోకు సుఖ చైన్ సే రహేతే। ఈ వాక్యము అనేది అపూర్ణ భూతకాలంలో ఉంది। దీన్ని వర్తమాన కాలంలో మార్చాలి అంటే దీన్ని మళ్ళీ అపూర్ణ వర్తమాన కాలంలోకి మార్చాలి। సో లోకు సుఖ చైన్ సే ఇక్కడ తే వచ్చింది కదా, ఈ తే ప్లేస్ లో హై అనేది వస్తుంది। సో లోకు సుఖ చైన్ సే రహే హై। ఈ తే అంటేనేమో వర్, హై అంటేనేమో ఆర్ కాబట్టి లోకు సుఖ చైన్ సే రహే హై। హమ్ ఘర్ వాపస్ జాయేంగే। ఇచ్చిన వాక్యం ఏ కాలంలో ఉంది? భవిష్యత్ కాలం। ఇక్కడ వర్తమాన కాలంలోకి మార్చాలి। ఇక్కడ మనం చివరనున్న వర్తమాన కాలంలోకి మార్చాలి అంటే ఈ చివరన క్రియ ఉంది చూడండి, దీనిలో మూల క్రియా ధాతువు తీసుకోండి జా। ఇక్కడ హమ్ అనేది పుల్లింగ బహువచనం అయినా ఎందుకని పుల్లింగ బహువచనం అని అంటున్నాము? ఇక్కడ ఇచ్చిన వాక్యంలో చూడండి జాయేంగే వచ్చింది అంటే ఇది పుల్లింగ బహువచన రూపు। సో జా ప్లస్ తే హై జాతే హై। మూల క్రియాధాతువుతో పాటు తే అనేది జోడ్ చేస్తే జాతే। ఇక్కడ వర్తమాన కాలం కాబట్టి పుల్లింగ బహువచనం కాబట్టి హై అనేది వస్తుంది, ఇక్కడ బిందు ఉండాలి కాబట్టి హమ్ ఘర్ వాపస్ జాతే హై। అంతరిక్ష యాత్రి చెలే గయే। ఇచ్చిన వాక్యము భూతకాలంలో ఉంది, గయే అంటే వెంట అంటే ఇచ్చిన వాక్యం భూతకాలంలో ఉంది, దీన్ని భవిష్యత్తు కాలంలోకి మార్చాలి। ఇక్కడ గయే అనేది భవిష్యత్తు కాలో జా। ఇక్కడ అంతరిక్ష యాత్రి చెలే జాయేంగే ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అంతరిక్ష యాత్రి అనేది పుల్లింగ బహువచన రూపం, అందుకని ఇక్కడ గయే అనేది వచ్చింది। ఈ గయా గయే గయి అనేది ఏ కాలంలో వస్తాయి అంటే భూతకాలంలో వస్తాయి। దాన్ని మనం వర్తమాన కాలంలోకి మార్చాలన్నా నెక్స్ట్ భవిష్యత్తు కాలంలోకి మార్చాలన్నా జా కింద మారుతుంది। ఇది భవిష్యత్తు కాలంలో మార్చమన్నాడు కాబట్టి జా ప్లస్ ఏంగే జాయేంగే। अंतरिक्ष यात्री चले जाएंगे जा प्लस येंगे जाएंगे। जल के बिना जीवन की कल्पना करना असंभव है। जल के बिना जीवन की कल्पना करना असंभव है। ఈ వాక్యం ఏ కాలంలో ఉంది? వర్తమాన కాలంలో ఉంది। ఇక్కడ హై అనేది హెల్పింగ్ వర్బ్ వచ్చింది కదా, ఇది వర్తమాన కాలంలో ఉంది। దీన్ని భూత కాలంలోకి మార్చాలి అంటే చాలా సింపుల్ చూడండి। ఇక్కడ హై అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది కదా, ఇక్కడ మెయిన్ వెర్బ్ గా తీసుకున్నారు దీన్ని। దీని ప్లేస్ లో ఏం రాయాలంటే భూతకాలంలోకి మార్చేటప్పటికి థా అనేది రాస్తే సరిపోతుంది, అంటే వజ్ రాస్తే సరిపోతుంది। ఎందుకని ఇక్కడ మెయిన్ వెర్బ్ అనేది లేదు కదా, ఈ హెల్పింగ్ వెర్బ్ నే మెయిన్ వెర్బ్ గా తీసుకున్నారు। జలకే బినా జీవనికి కల్పనా కర్నా అసంభవత। నెక్స్ట్ బిట్। మేరే కయి సాథీ
इसे संपूर्ण नील ग्रह पर फैले थे ఇచ్చిన వాక్యం ఏ కాలంలో ఉంది భూతకాలంలో ఉంది దీన్ని ఏ కాలంలోకి మార్చాలంటే భవిష్యత్తు కాలంలోకి మార్చాలి ఇది పూర్తిగా మొత్తం అంతా ఇలా రాసేయటమే సేమ్ కానీ ఇక్కడ ఫైలేతే అనే క్రియ ఉంది కదా చూడండి ఫైలేతే అనే క్రియ ఉంది ఇక్కడ ఈ ఫైలేతేలోని మూల క్రియాధాతువును తీసుకోవాలి ఫైలేలో మూల క్రియాధాతువు ఏంటి ఫైలు ఇక్కడ మేరే మేరే కయి సాతి కయి అంటే సోమెని కదా సోమెని ఫ్రెండ్స్ అంటే పుల్లింగ బహువచన రూపు ఫైల్ ప్లస్ ఏంగే ఫైలేంగే మీరు ఈ కాలకు సంబంధించిన వీడియోస్ చేసాము అవి ఒకసారి మీరు వాచ్ చేసినట్లయితే మీకు ఇంకా కూడా నీట్గా అర్థమవుద్ది ఒకసారి అవి వాచ్ చేయండి ఆ వీడియోస్ మేరే కయి సాతి ఇస్ సంపూర్ణ నీలి గ్రహ పర్ సేమ్ చూడండి సేమ్ అలాగే ఉంది ఇక్కడ ఉన్న క్రియను తీసుకోవాలి మనం ఇక్కడ ఉన్న క్రియ ఏంటి ఫైలే దీనిలో మూల క్రియాధాతువు ఏంటి ఫైల్ ఇక్కడ పుల్లింగ బహువచన అయిన ఫైల్ ప్లస్ ఏంగే ఫైలేంగే కాబట్టి मेरे कई साथी इस संपूर्ण नील ग्रह पर फैलेंगे नेक्स्ट बिट बगीचे में बैठे चर्चा कर रहे थे ఈ వాక్యం అనేది ఏ కాలంలో ఉంది భూతకాలంలో అపూర్ణ భూతకాలంలో ఉంది రహా రహే అనేవి అపూర్ణంలో వస్తాయి ఇక్కడ తే వచ్చింది కాబట్టి ఇది అపూర్ణ భూతకాలం దీన్ని వర్తమాన కాలంలోకి మార్చమంటున్నారు ఇది కూడా ఇంతకు ముందు నేర్చుకునే విధంగానే ఇక్కడ రహే సేమ్ ఇక్కడ వరకు రాసేయటమే ఇక్కడ తే ప్లేస్ లో ఏమొస్తుందంటే హై అనేది వస్తుంది దానికి సంబంధించిన ఇంతకు ముందు కూడా ఒక సెంటెన్స్ చెప్పుకున్నాం చూడండి లోగు సుకు చైనసే రహేతే వచ్చింది వర్తమాన కాలంలోకి మార్చేటప్పటికి రహే హై సేమ్ ఇక్కడ కూడా సెంటెన్స్ అలాగే ఇచ్చారు చూడండి బగీచే మే బైటే చర్చా కర్ రహేతే బగీచే మే బైటే చర్చా కర్ రహే హై నెక్స్ట్ బిట్ मैं वहां का राजा होने के नाते आपसे माफी मांगता हूं ఇది ఏ కాలంలో ఉంది వర్తమాన కాలంలో ఉంది ఇక్కడ ఇదే అడుగుతున్నాడు కాల్ పెహచాను అంటున్నాడు ఇది ఏ కాలం అంటే వర్తమాన కాలం మనకి ఎలా తెలుస్తుంది చాలా సింపుల్ మాట ఇచ్చిన వాక్యములో మూల క్రియాధాతుతో పాటు తాగాని తేగాని తీగాని ఉండి ఇక్కడ హూమ్ అనేది వస్తే కనుక ఇక్కడ నే ప్రత్యయం అలా రాదు నే ప్రత్యయం రాకుండా ఉంటే కనుక అది వర్తమాన కాలం नेक्स्ट वाक्य अचानक प्रोफेसर विकास की नजर एक वस्तु पर पड़ी ఇదే కాలం పడి పడి వచ్చింది అంటే ఇది భూతకాలం పడ పడి లేక ఇలా వస్తే గనక అది భూతకాలం నెక్స్ట్ व्याकरणांश शुद्ध रूप वाक्य वह पाठशाला गए वाक्य का शुद्ध रूप लिखिए वह पाठशाला गए वाक्य का शुद्ध रूप लिखिए ఇక్కడ వాక్యం చూడండి వహ అనేది ఏంటి పుల్లింగ ఏకవచనం అతడు పాఠశాల వెళ్ళారు అని అనం కదా వహ పాఠశాల గయా అంటే అతడు పాఠశాల వెళ్ళాడు అంటే ఏకవచనంలో ఉంది ఇక్కడ వహ అనేది వహకి బహువచన రూపు క్యా హై వే కాబట్టి వహ పాఠశాల గయా అనేది కరెక్ట్ ఆన్సర్ అర్థమైంది కదా ఇక్కడ గయే రావాలి అంటే కనుక ఇక్కడ వే అనేది ఉండాలి వే అంటే వారు ఇక్కడ వే అనేది ఇవ్వలేదు కదా ఇక్కడ ఏమి ఇచ్చాడు వహ ఇచ్చాడు కాబట్టి వహ పాఠశాల గయ అనేది అశుద్ధ వాక్యం శుద్ధ వాక్యం వహ పాఠశాల గయ మై జల్ కి రక్షా కరేగా వాక్య కా శుద్ధ రూపు ఇక్కడ మై వచ్చినప్పుడు భవిష్యత్ కాలంలో ఊంగా అనేది రావాలి కదా ఇక్కడ ఏమొచ్చింది కరేగా వచ్చింది అంటే ఇది పుల్లింగ ఏకవచనం వచ్చినప్పుడు ఏగా అనేది వస్తుంది ఇక్కడ మై వచ్చినప్పుడు ఊంగా రావాలి కాబట్టి మై జల్కి రక్షా కరుంగా మై జల్కి రక్షా కరుంగా కర ప్లస్ ఊంగా కరుంగా अध्यापक जी पाठ पढ़ा रहा है वाक्य का शुद्ध रूप लिखिए ఇక్కడ అధ్యాపక్ జీ అనేది రెస్పెక్ట్ వర్డ్స్ అయినా మా పితాజీ అధ్యాపక్ జీ గురూజీ ఏ సభి రెస్పెక్ట్ వర్డ్స్ నాన్నగారు ఇలా రెస్పెక్ట్ ఇచ్చే వర్డ్స్ కి ఎప్పుడు కూడా పుల్లింగ బహువచనములో ఉపయోగించాలి ఇక్కడ అధ్యాపక్ అనేది ఏకవచనమే కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ రహే హై అనేది రావాలి అధ్యాపక్ జీ పాఠ పడా రహే హై हमसे शुद्ध जल पीने चाहिए మనం చెప్పుకున్నాం చాహియే ప్రయోగంలోనూ ఒక వాక్యంలో కో వస్తే గనక ఆ వాక్యంలో కంపల్సరిగా చాహియే అనేది వస్తుంది
ఇక్కడ చూడండి అశుద్ధ అని తెలిసిపోతుంది, హంసే కాదు హమేం. హం ప్లస్ కో ఏమవుతుందంటే హమేం. హమేం శుద్ధ జల్ పీనా చాహియే. ఒక వాక్యంలో కో వచ్చిందంటే ఆ వాక్యంలో కంపల్సరిగా చాహియే ప్రయోగం అనేది వస్తుంది. ఉనుకో ఇంతజార్ కరణ వ్యర్థ హై. ఉనుకో ఇంతజార్ కరణ వ్యర్థ హై. ఇక్కడ ఉన్కో అని అనకూడదు, ఉన్కా. ఉన్కా ఇంతజార్ కరణ వ్యర్థ హై అంటే వారి కొరకు ఏంటి ఎదురు చూస్తున్నారు అంటే ఇక్కడ సంబంధం ఉంది కదా, కాబట్టి ఉన్కా ఇంతజార్ కరణ వ్యర్థ హై. నౌకర్ సామాన్ లాయా. ఈ వాక్యం చూడండి, లాయా అనేది ఏ కాలంలో వస్తుంది? భూతకాలంలో వస్తుంది. మరి దేనిని అనే ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ వచ్చింది కదా, సామాన్ వచ్చింది. మరి ఇక్కడ నేప్రత్యయ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇది అశుద్ధ వాక్యం. కరెక్ట్ అశుద్ధ వాక్యం ఏంటంటే నౌకర్నే సామాన్ లాయా. మేరా నజర్ ఏక్ వస్తువు పర్ పడా. ఇక్కడ నజర్ అనేది స్త్రీలింగ శబ్దాన్ని మనం వచనంలో చెప్పుకున్నాం కదా, మరి ఇక్కడ ఏం రావాలి? మేరీ నజర్. మేరీ నజర్ ఏక్ వస్తువు పర్ పడా రాదు, పడి వస్తుంది ఎందుకంటే నజర్. కాబట్టి మేరీ నజర్ ఏక్ వస్తువు పర్ పడి. अच्छा, धन्यवाद.